బీసీ న్యూస్కి స్వాగతం. విపిఆర్ యువసేన ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు నగరంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు విపిఆర్ యువసేన జిల్లా అధ్యక్షులు అరవింద్ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విపిఆర్ దంపతులను ఆదర్శంగా తీసుకుని విపిఆర్ యువసేన తరపున ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రతి వారం ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, భవిష్యత్తులో విపిఆర్ యువసేన తరపున వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విపిఆర్ యువసేన జిల్లా కార్యదర్శి ఏ కొల్లు సుధీర్, ప్రసాద్, గణేష్, సుమన్, భూపేష్, హరికృష్ణ, సునీల్, పవన్ తదితరులు పాల్గొన్నారు. మా కింద చేయబెట్టమ్మా. సరిగా మళ్ళీ ఇబ్బంది ఏమి కానీ మే పని చూడు హీరో ఉన్న షోరూమ్ అన్న కూడా వచ్చేస్తాడు. పెద్ద హాస్పిటల్లో అన్నదానం ప్రోగ్రాం ప్లాన్ చేసింది మన విపిఆర్ సార్ మేడం ఆదర్శంగా తీసుకొని మనం యువసేన తరఫున ప్లస్ మన 1947 నెల్లూరు హబ్ భూపేష్ అన్న, సునీల్ అన్న, మన మెయిన్ మన సుధీర్ బాబు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ యువసేన, వన్ ఆఫ్ ద మేనేజింగ్ మెంబర్ ఆఫ్ యువసేన, ప్లస్ మన బ్రో ఇద్దరు కష్టపడి బాగా ఒక 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటా 300-400 మందికి పేదలకు పెట్టాలని ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకొని బాగా నిర్వహించారు. జరుగుతుంది అట్లీస్ట్ ఒక 300-400 మెంబర్స్. అంటే ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ ఎట్టా అన్నా క్యాంటీన్ పెడుతున్నారు, అదే ఆదర్శంగా ప్లస్ విపిఆర్ సార్ మేడం తీసుకొని మనం కూడా ఇప్పుడు కొంతమంది పాలేరు క్యాంటీన్ దగ్గరికి, కొంతమంది హాస్పిటల్లో కొంచెం బిజీగా ఉంటారు, వాళ్ళకి కూడా కొంచెం ఏడ తిరగకుండా ఈడే మనం కొంచెం సప్లై చేసేటట్టు ఒక ఎవ్రీ 15 days 10 days ఎప్పుడు కుదిరితే అప్పుడు అన్నదానం ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం విపిఆర్ యువసేన తరఫున. అండ్ మన టీం మెంబర్స్ అందరూ ఉన్నారు. సో ఖచ్చితంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం పబ్లిక్గా ఎందుకు చేస్తున్నాం అంటే తెలియాలని అందరికీ, ఎందుకంటే మమ్మల్ని చూసి ఒక 10 మంది ఇంకో 10 మంది అట్లా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని చెప్పి మనం ప్లాన్ చేస్తున్నాము. దానికోసం ఇప్పుడు అన్నదానం ప్రోగ్రాం పెడుతున్నాం. సో ఇది తెలియాలనే మనం ఇప్పుడు ఈ చేతిలో హెల్ప్ చేస్తే ఈ చేతికి తెలియకూడదు అంటారు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ తెలియాలి కదా, ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు, పబ్లిక్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. మన యువసేన తరపు నుంచి విపిఆర్ సార్ మేడం ఇన్స్పిరేషన్ తీసుకుంటారని ప్లాన్ చేసుకుంటా చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఇది బాగా అందరూ చేయాలా. ఇప్పుడు కుదిరితే చిన్న హెల్ప్ ఒక 50 మందికి ఫుడ్ పెట్టినా హ్యాపీ, 20 మందికి పెట్టినా హ్యాపీ. సో దానికోసం ఖచ్చితంగా చేయండి. విపిఆర్ యువసేన తరఫున ఇంకా ఏ సేవా కార్యక్రమాలు చేయండి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఫుడ్ స్టార్ట్ చేసేవండి, ఫుడ్ డొనేషన్స్. నెక్స్ట్ ఏమన్నా చిన్న హెల్ప్స్ అంటే ఇప్పుడు మనకు ఎవరన్నా పేదోళ్ళు వస్తారు, ఇప్పుడు మన హబ్ ఎదురుగానే అపార్ట్మెంట్ నుంచి కూడా అడుగుతున్నారు ఏదైనా హెల్ప్ ఉంటే చేయండి. మేము వాళ్ళు గైడ్ చేస్తున్నాం. గైడ్ చేయడం కూడా ఒక విధమైన హెల్పే కదా. మన కార్పొరేటర్ మదన్ కనండి, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ తీసుకుంటుంది, లేకపోతే పోండి ఆఫీస్కి పోండి, రూరల్ ఆఫీస్కి పోండి హెల్ప్ చేస్తున్నాం. కొంతమంది తెలియని వాళ్ళకి మనం కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి మనతో కూడా అడుగుతున్నాను, మనం గైడ్ చేస్తున్నాం. అట్లాంటి చిన్న హెల్ప్లు. తర్వాత ఏమన్నా ఊరల్లో పోతే పిల్లకాయలకి చాక్లెట్స్, బిస్కెట్ చిన్న మన వల్ల కుదరని. సో మొత్తానికి విపిఆర్ యువసేన తరఫున సార్ మేడం ఇన్స్పిరేషన్గా తీసుకొని అందుకనే విపిఆర్ పేరు కూడా విపిఆర్ యువసేన అని పెట్టుకున్నాం. మా పేరు లేకుండా ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అదే ఇంకా కొంచెం మూవ్ ఫార్వర్డ్ పలు సందర్భాల్లో కూడా అండి. అది ఒక ఇన్స్పైరింగ్
ఒక ఏం చెప్పేది హ్యూమన్ కైండ్ మన నెల్లూరుకి దొరికిన అదృష్టం విపిఆర్ సార్ మేడం. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం చేస్తున్నాం. సార్ మీ తాతగారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. ఆయన కూడా ఏంటంటే విలేజెస్లో తిరణాలని అవన్నీ చేసేది అన్నదానం. సో అట్లా మనం ఇన్స్పైరింగ్గా చేస్తాం. ఓకే సార్. సో మొత్తం కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. సార్ గారు అన్నీ చెప్పలేదు అరవింద్ గారు, ఎందుకంటే ఇప్పుడు అన్నదానంతో మేము స్టార్ట్ చేసాము. ఎవ్రీ వీక్ అనేది ఇక్కడ ఇదే హాస్పిటల్ ఇదే కాంపౌండ్లో స్టార్ట్ చేస్తున్నాము ఎవ్రీ వీక్. చేస్తూనే ఇప్పుడు ఇంకా ఏమైనా చేస్తారని మీరు క్వశ్చన్ వేశారు అరవింద్ రెడ్డి గారు. సార్ గారు అన్నీ చెప్పలేరు కాబట్టి చెప్పలేదు. ఒక 5 మంది వచ్చి సార్ని రోడ్ అంటే చిరు వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఆర్థిక స్థోమత లేదు. అదేవిధంగా వాళ్ళ వీడియోస్ అనమాట, వాళ్ళు వచ్చి మాకు ఏదో ఒక చిన్న సహాయం చేయమన్నారు. వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేంటంటే ఈసారి సార్ వస్తే విపిఆర్ గారు మళ్ళీ నెల్లూరు వచ్చాక సార్ యొక్క ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా చేపట్టదలిచాము. అది కొంచెం పెద్ద కార్యక్రమం. నెక్స్ట్ ఆ కార్యక్రమం ఉంటుంది. ఇది మటుకు ఎవ్రీ వీక్ అనేది భోజన సౌకర్యం అనేది ఇక్కడ కల్పిస్తుంది. అది చెప్తున్నారు పే బ్యాక్ టు ద సొసైటీ. అంటే మనం ఎంత సంపాదించినా మన చేతి ద్వారా ఏదో ఒక చిన్న సహాయం చేయాలనేది అరవింద్ రెడ్డి యొక్క ఆశయం అన్నమాట. దాన్ని నెల్లూరు జిల్లాలో ఎంతోమంది ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, కాంట్రాక్టులు ఉన్నారు. వాళ్ళు చేయలేనిది కూడా తను చేయబోతున్నాడు, చేస్తాడు కూడా.